అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్పదోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్పదోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు మే నెల నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. కుంభరాశికి సూర్యుడు సప్తమాధిపతి. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు కలిగి ఉండటం, సంతోషంగా ఆనందంగా ఉండటం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ప్రేమికులకు అనుకూలతనివ్వటం కూడా సూర్యుడే. అటువంటి సూర్యుడు ఇప్పుడు మేషరాశిలో తృతీయ స్థానంలో ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఆటంకాలు సృష్టిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య గొడవలు, పార్ట్నర్షిప్ లో ఇబ్బందులు, ఇవన్నీ తొలగాలంటే రోజు విష్ణు ఆదిత్య హృదయం సూర్యాష్టకాన్ని కుంభరాశి వాళ్ళు చదువుకోవటం మంచిది. శని నెత్తి మీద కూర్చొని పక్కకి వెళ్ళిపోయి ధనస్థానంలో కూర్చున్నాడు, ఇబ్బంది లేదు. శని పక్కకి వెళ్ళటం మంచిదే. ద్వితీయ స్థానం అంత మంచిది కాదు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. మరి ఈ రాశి వాళ్ళకి విందులు వినోదాల్లో పాల్గొనటం, సంతోషకరంగా ఉండటం, ఆనందంగా గడపటం ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా గురువు ఎంతో మేలు చేస్తూ ధన ఆదాయాన్ని ఇస్తూ కుటుంబ సంతోషాన్ని కూడా గురువే చేస్తున్నాడు. వ్యాపారంలో కూడా గొప్ప అదృష్టాన్ని, లాభాన్ని కూడా కుంభరాశి వాళ్లకు గురువే ఇస్తున్నాడు. బాగున్నాడు. బంధువుల యొక్క, స్నేహితుల యొక్క రిలేషన్షిప్ కానీ,
ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఒకరికి సహాయం చేయడం కానీ, ధైర్యాన్ని ఇవ్వడం కానీ కుజుడు అద్భుతంగా ఉన్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక రేంజ్లో పెడుతున్నాడు కుంభరాశి వాళ్ళకి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, శత్రువుల మీద విజయాన్ని ఇస్తున్నాడు, అప్పుల బాధ నుంచి బయటపడేస్తున్నాడు చంద్రుడు ఈ వారంలో. శుక్రుడు, బుధుడు, శని అందరూ ద్వితీయ స్థానంలో ఉండి, శుక్రుడైతే అసలు విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఆస్తులన్నీ కూడా దగ్గరుండి చేపిస్తూ లావాదేవీల్లో మిమ్మల్ని విజయానికి చేరుస్తున్నాడు శుక్రుడు. అదృష్టాన్ని కూడా ఇస్తున్నాడు, తండ్రి పెద్దల ఆశీస్సులు ఇస్తున్నాడు. అలాగే వాళ్ళ నుంచి రాసిన ఆస్తిపాస్తులు కూడా శుక్రుడే మీకు ఇప్పిస్తున్నాడు. కాబట్టి శుక్రుడు సూపర్గా ఉన్నాడు. అదృష్టం అంటే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు. ఇకపోతే బుధుడు పంచమాధిపతి అయి ఉండి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ద్వితీయంలో చాలా బాగున్నాడు. దూర ప్రయాణాల్లో సంతోషాన్ని ఇస్తున్నాడు, తెలివైన నిర్ణయాలు తీసుకోమంటున్నాడు, క్రీడల్లో రాణిస్తున్నారు. అనేక శుభాలు కూడా బుధుడు ఎన్నో చేస్తున్నాడు. పిల్లల యొక్క సంతోషం మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ప్రదాత చంద్రుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో దెబ్బ పడిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా అనేక ఇబ్బందులు, కష్టాలు తప్పవు. పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. ఇంటర్వ్యూలు కానీ అవన్నీ కూడా కొంచెం అంత ఈజీగా ఫటాఫట్ సక్సెస్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదని మరోసారి తెలియజేస్తూ పై అధికారుల యొక్క సహకారాలు తక్కువ ఉంటాయనేది గ్రహించాలి. వ్యాపారంలో మాత్రం మంచి లాభాన్ని ఇస్తున్నాడు గురువు. కాబట్టి ధన ఆదాయాన్ని కూడా గురువు భాగిస్తున్నాడు. కుటుంబ సంతోషాన్ని కూడా గురువే ఇస్తున్నాడు. పిల్లల చదువుల్లో కూడా గురువు రాణింపజేస్తున్నాడు. వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులకు కూడా గురువు ప్రోత్సహిస్తున్నాడు కుంభరాశి వాళ్ళని. ఇలా చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి సూర్యుడిని జాగ్రత్తగా చేసుకోవటం మంచిది. శని పర్వాలేదు, గురువు బాగున్నాడు, కుజుడు ఓకే, శుక్రుడు ఓకే, బుధుడు ఓకే, చంద్రుడు ఓకే, సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ రాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వాళ్ళు కుజగ్రహ మంత్రాన్ని చదువుతూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రావు మంత్రాన్ని చదువుతూ దుర్గాదేవిని దర్శించండి. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురుగ్రహానికి జపాలు చేస్తూ దత్తాత్రేయ స్వామిని దర్శించండి తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాలయ్య గారు.